5 శతాబ్దాల పోరాటం తర్వాత ఎంతో ఉన్నతంగా అయోధ్యలో భవ్యమైన రామ మందిరాన్ని నిర్మించారు. దేశం మొత్తం విరాళాలు వెల్లువెత్తాయి. రోజు లక్షల మంది భక్తులు బాలరాముణ్ణి దర్శించుకుంటున్నారు. అలాంటి ఆలయ విరాళాలపై ఉన్నట్టుండి ఒక్కసారిగా అలజడి. రామ మందిరానికి వస్తున్న విరాళాలను కొందరు నొక్కేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దేశం మొత్తం నివ్వెరపోయింది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష నిఘా, రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణ, అంతకుమించి మచ్చలేని ప్రతినిధులతో ట్రస్ట్ ఉండటంతో ప్రజలకు ఎలాంటి అనుమానాలు రాలేదు. అంతా సవ్యంగానే నడుస్తోందని భావిస్తున్న తరుణంలో చోరీ అనే ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ట్రస్ట్ నుంచి ఫిర్యాదు రాగానే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. 6 రోజుల పాటు అయోధ్య రామ మందిరం దగ్గర సిట్ బృందం దర్యాప్తు చేసింది. దాదాపు 150 మందిని ప్రశ్నించింది. వీరిలో ట్రస్ట్ కీలక నేత చంపత్ రాయ్ కూడా ఉన్నారు. చంపత్ రాయ్ చాలా చక్కగా పర్యవేక్షిస్తున్నారని భావిస్తున్నారని అనుకుంటున్న సమయంలో ఆయన నియమించిన వ్యక్తులే చోరీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కోవటం కలకలం రేపుతోంది. ఒకప్పుడు కష్టపడితే నెలకు 20,000 రూపాయలకు మించి సంపాదించలేని వ్యక్తులు తక్కువ సమయంలో కోట్లకు పడగలెత్తడం, విలాసవంతమైన భవనాలను కట్టుకోవటం, భూములు కొనుగోలు చేయటం బయటపడుతుంది. దేవుడికిచ్చిన బంగారం, వెండి ఆభరణాలు సైతం దారి మళ్లినట్లు తెలుస్తోంది. ఇంకా విచిత్రం ఏమిటంటే ఆలయ పరిసరాల్లో భారీగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ చాలా వరకు డిలీట్ అయింది. ఇది కావాలని చేశారా లేక ఇంకేదైనా కారణం ఉందా అనే విచారణలో తేలాలి. తాజా విచారణలో సిట్ బృందం 150 మందిని ప్రశ్నించి ఆలయ రికార్డులను పరిశీలించి కీలక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఈ ఆధారాలను నిక్షిప్తం చేయడానికే 7 పెన్ డ్రైవ్లు కావాల్సి వచ్చిందంటే సమగ్రంగా దర్యాప్తు సాగినట్లు అనుమానిస్తున్నారు. ఈ 7 పెన్ డ్రైవ్ల్లోని సమాచారాన్ని ప్రాథమిక నివేదిక పేరుతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు అందజేశారు. ఇంతకీ ఆ నివేదికలు ఏముంది? ఎవరు తప్పు చేసినట్లుగా గుర్తించారు? ఆలయ నిర్వహణలో లోపాలేంటి? ట్రస్ట్లో పై స్థాయిలో ఉన్న నిర్లక్ష్యం, కింది స్థాయిలో పర్యవేక్షణ లోపాలు చక్కదిద్దటానికి చేపట్టే చర్యలు ఏంటనేది ఆసక్తికరం. వాస్తవానికి అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని సంఘ్తో పాటు ప్రధాని మోదీ చాలా ప్రతిష్టగా తీసుకున్నారు. దాని నిర్వహణ బాధ్యతను కూడా అందుకు తగ్గట్లుగానే నిష్ఠతో పనిచేసే వారికే అప్పగించాలని భావించి సంఘ్తో సుదీర్ఘ ప్రయాణం చేసిన వారికి బాధ్యతలు ఇచ్చారు. ఇక బాధ్యతలో కుదురుకున్న వారు తమ విధులను చక్కగా నిర్వర్తిస్తున్నా తమ వెనుక ఏం జరుగుతుందో, తాము అప్పగించిన పని కింది వాళ్ళు ఎలా చేస్తున్నారో గమనించలేదన్నది కొందరి వాదన. అప్పటి వరకు నిష్ఠతో పనిచేసిన కింది స్థాయి సిబ్బందికి విరాళాల రూపంలో వస్తున్న డబ్బు, బంగారం, వెండి చూసి కళ్ళు కుట్టినట్లు అయింది. వాటిని చూడగానే వారి బుద్ధి గతి తప్పింది. అప్పటినుంచి ఒకరిని చూసి మరొకరు అన్నట్లుగా గుట్టు చప్పుడు కాకుండా దేవుడి సొమ్మును మింగేయటం మొదలుపెట్టారు. ఆలయ పరిసరాలపై పూర్తిగా అవగాహన ఉన్నవారంతా పైవాళ్లను తప్పుదోవ పట్టిస్తూ విరాళాలను వెనకేసుకోవటం, వాటితో విలాసాలకు పోవటం, భూములు కొనుగోలు చేయటం, ఇళ్లు కట్టుకోవటం చేశారు. బ్యాంకు ఖాతాలో వారి బ్యాలెన్స్ కోట్లకు చేరుకుంది. నిన్న మొన్నటి వరకు సైకిల్కు దిక్కులేని వారు ఒక్కసారిగా కార్లలో తిరగటం మొదలుపెట్టారు. వారి విలాసవంతమైన ఇళ్లను చూసి ఇరుగు పొరుగు వారు చెవులు కొరుక్కోవటం జరిగింది.
భక్తులు ఎంతో భక్తితో దేవుడికి సమర్పించిన కానుకలు స్వాహా చేస్తే అది మహాపాపం అంటారు. ఆ పాపం పండటానికి కాస్త సమయం పట్టొచ్చేమో కానీ ఆ భగవంతుడి దృష్టి నుంచి తప్పించుకోలేరని భక్తులు భావిస్తారు. అయోధ్య రామాలయం కానుకల విషయంలో ఎంత రచ్చ జరిగినా ప్రజల్లో పెద్దగా ఆందోళన చెందకపోవటం ఇది కూడా ఒక కారణం. వారికి ఆలయ ట్రస్ట్పై ఇంకా విశ్వాసం ఉంది. అలాగే ముఖ్యమంత్రి యోగి, ప్రధాని మోదీలపై గురి ఉంది. తప్పు చేసిన వారు ఆ భగవంతుడి దృష్టిలో నుంచి, మోదీ యోగిల నజర్ నుంచి తప్పించుకోలేరని ప్రజలు భావిస్తున్నారు. వారి విశ్వాసాలకు తగ్గట్టుగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరోపణలు రాగానే వేగంగా స్పందించడం, సిట్ దర్యాప్తుకు ఆదేశించడం, క్షణం ఆలస్యం చేయకుండా విచారణ అధికారులు రంగంలోకి దిగడంతో భక్తుల్లో ఉన్న ఆ నమ్మకం మరింత దిగ్దునీకృతమైంది. ట్రస్ట్లో గతంలో కీలక బాధ్యతలో పనిచేసిన కొందరు అక్కడ లోపాలను గమనించారు. వాటిని చక్కదిద్దుకోవాలని వారు చెప్పినా ట్రస్ట్లోని ముఖ్య వ్యక్తులు వాటిని అమలు చేయలేదో ఏమో ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆలయాల నిర్వహణ అంటే చాలా సవాల్తో కూడుకున్న వ్యవహారం. అలాంటిది 100 కోట్లు హిందూ భక్తుల ఆరాధ్య క్షేత్రం అయోధ్య రామ నిర్వహణ అంటే కత్తి మీద సామే. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి, మరెన్నో చర్యలు చేపట్టాలి. ఈ విషయంలో ట్రస్ట్ పక్కాగా ఉంటుందని ప్రభుత్వ పెద్దలు ఆశించినా చిన్న ఏమరపాటు అనుకోవాలో, నిర్లక్ష్యంగా భావించాలో తప్పులు తొలిలాయి. వాస్తవానికి ఆలయ నిర్వహణ పనులపై ఫోకస్ ఉన్నప్పుడు తప్పులు, పొరపాట్లు ఏమైనా జరుగుతున్నాయా అనే మెకానిజం కూడా ఉండాలి. అయోధ్య లాంటి పెద్ద ఆలయంలో ఈ మెకానిజం తప్పనిసరి. ఒక విధంగా విజిలెన్స్ వ్యవస్థ లేకపోతే కింది స్థాయిలో పనిచేసే సిబ్బంది మొత్తం వ్యవస్థకే మచ్చ తెస్తారు. అయోధ్య విషయంలో జరిగింది ఇదే అనే ఒక అనుమానం బలపడుతోంది. తిరుమల ఆలయ నిర్వహణే తీసుకుంటే అక్కడ అనేక విభాగాలు ఉంటాయి. అన్నిటి మధ్య సమన్వయం ఉంటుంది. అలాగే ఏం జరుగుతుందో పర్యవేక్షించే వ్యవస్థ కూడా ఉంటుంది. విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తంగా ఉంటారు. పోలీసు విభాగం అటెన్షన్లో ఉంటుంది. అందుకే తిరుమలలో చీమ చిటుక్కుమన్న వెంటనే విజిలెన్స్ రంగంలోకి దిగుతుంది. అయోధ్య ఆలయ నిర్వహణను ట్రస్ట్ చేపట్టినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు రామాలయం సందర్శించి కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనలో ఎన్ని అమలు చేశారు, ఎంతవరకు స్వీకరించారు అనేదే ప్రశ్న. ఇక్కడ మౌలికమైన సిద్ధాంత వైరుధ్యం ఉంది. విశ్వ హిందూ పరిషత్ కానీ, సంఘ్ కానీ ఆలయ నిర్వహణ ప్రభుత్వాధీనంలో ఉండకూడదని వాదిస్తాయి. హిందూ సంస్థల నిర్వహణలోనే ఆలయాలు ఉండాలని చెబుతాయి. నిజమే, హిందూ సంస్థల నిర్వహణలోనే ఆలయాలు ఉండాలని మెజార్టీ భక్తులు కోరుకుంటారు. కొన్ని ఈ దిశగా విజయవంతంగా పరిపాలన నిర్వహణ చేస్తున్నాయి. అయితే పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకుండా ఎక్కడా మంచి జరిగితే దాన్ని స్వీకరించి అమలు చేయడంలో తప్పులేదు. అలా చేస్తే ప్రభుత్వానికి తమకు తేడా ఏమిటనే భావన కూడా ఉండకూడదు. అయోధ్యలో ట్రస్ట్ ఇలాంటి ఒంటెద్దు పోకట్లకు పోయిందా అనే డౌట్స్ ఉన్నాయి. నిత్యం లక్షల మంది వచ్చే ఆలయంలో భక్తుల రద్దీతో పాటు వారిచ్చే కానుకలు, అవి సక్రమ వినియోగం, ఆలయ నిర్వహణపై ఒక విజిలెన్స్ అనేది ఉండాలి. ఆ విజిలెన్స్ విభాగంలో సమర్థులైన అధికారులు ఉంటే ఆ వ్యవస్థ ఆదర్శవంతంగా మారుతుంది. ఒకవేళ విజిలెన్స్ వ్యవస్థలోనూ లోపాలు ఉంటే ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేనట్లుగా తయారవుతుంది. భక్తుల నమ్మకం సన్నగిల్లుతుంది. అందుకే అయోధ్య ఆలయ నిర్వహణలో తొలిసారి వచ్చిన ఈ ఆరోపణలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు చేపడతారనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అయోధ్యలో ఆరోపణలు వెల్లువెత్తిన తర్వాత రోజువారీ నిర్వహణ పనులను డైలీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పంపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దర్యాప్తు వివరాలను రోజువారీగా అందజేశారన్నది మరో వాదన. సిబ్బంది చేసిన తప్పుల వల్ల మొత్తం వ్యవస్థనే సందేహించాల్సిన దుస్థితి వచ్చింది. ఇప్పుడు రామమందిర ట్రస్ట్ చేసిన భూమి కొనుగోళ్లు, ఆలయ నిర్మాణ సామగ్రి సేకరణ తదితర అంశాలు కూడా నిఘా లెన్స్లోకి వచ్చాయి. మార్కెట్ ధర కంటే ఎక్కువ రేటుకు భూములు కొన్నారన్నది మరో ప్రధాన ఆరోపణ.
అలా ఎందుకు ఎక్కువ రేటు పెట్టి భూములు కొన్నారు? వీటి వెనుక దురుద్దేశాలు ఉన్నాయా? ఎవరికి లబ్ధి చేయడానికి ఇదంతా జరిగింది అనేది మరో ప్రశ్న. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిందే. వచ్చిన ఆరోపణలకు క్లారిటీ ఇవ్వాలి. తప్పు చేసిన వారికి శిక్ష పడాలి. ఆ శిక్ష అనేది మరోసారి ఇంకెవరు దేవుడి సొమ్ము జోలికి రాకూడదు అనేటట్లు ఉండాలన్నది భక్తుల వాదన. వాస్తవానికి అయోధ్య ఆలయ విరాళాల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలను ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ చాలా సీరియస్గా పరిగణిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆర్ఎస్ఎస్ కూడా తీవ్రంగానే చూస్తుందట. అందుకే సమస్య పరిష్కారం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. మొత్తానికి హిందువులు ఎంతో పవిత్రంగా భావించేటటువంటి అయోధ్య రామ మందిరం అయితే మాత్రం ఆరోపణలు వచ్చాయి. దాదాపు అంటే కొన్ని కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. దీనిపై ప్రధాని మోదీ కూడా సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తుంది. మరోపక్క సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా దీనిపై సిట్టు దర్యాప్తు అయితే మాత్రం కొనసాగుతుంది. అయితే ఎంతో నమ్మకంగా పనిచేయాల్సినటువంటి అక్కడ ట్రస్ట్ నిర్వాహకులు ఇలాంటి దారుణానికి పాల్పడటమే చాలా మనోభావాలకు అయితే మాత్రం దెబ్బతీస్తున్నట్లు తెలిసింది. ఇదే అంశానికి సంబంధించి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కళ, దాదాపు ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటిది భారతదేశ చరిత్రలోనే రామ మందిరానికి ఉన్నటువంటి అంటే భక్తులు ఎంతోగానో ఆరాధించేటటువంటి రామాలయ అంటే దేవాలయం గురించి కూడా దాదాపు 7వ తేదీ నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిణామాలపై ఇప్పటి వరకు కూడా అంటే కొంతమంది చేసినటువంటి తప్పులతో దాదాపు మొత్తానికే రామ మందిరంలో ఉండేటటువంటి నిర్వహించేటటువంటి వ్యవస్థ మీదే వేలెత్తి చూపెట్టే విధంగా కూడా ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు రామ మందిరానికి సంబంధించినటువంటిది 7వ తేదీ చాలా కీలకంగా అంటే బీఎస్పీకి సంబంధించినటువంటి నేత ఆరోపణలు చేయడంతో దాదాపు 7.5 కోట్ల రూపాయలు ఇక్కడ ఒక స్కామ్ జరిగింది అన్నటువంటిది లేవనెత్తడము. అనంతరము దాదాపు ఒక 3-4 రోజుల వరకు కూడా దీనిపై కూడా అటు బీఎస్పీ చేసినటువంటి కామెంట్స్ తోటి ఒక్కసారిగా కూడా ఇది వార్తల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని మొట్టమొదట ఇటు ఏదైతే అయోధ్య రామ మందిరానికి సంబంధించిన ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్కి దృష్టికి వెళ్ళడము, అలాంటిది ఏమీ కూడా జరగటం లేదు ఇలాంటిది ఇక్కడ అన్నటువంటిది కూడా కొట్టిపారేసినటువంటిది. ఇక్కడ అంటే ఇదే అంశాన్ని ప్రతిరోజు కూడా ఇదే అంశంపై కూడా చర్చ జరగడంతో ఒక్కసారిగా కూడా బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేత ప్రధాని పిఎంఓకి లేఖ రాయడంతో దీనిపై పిఎంఓ ఇక్కడ ఒక నివేదికను ఇవ్వవలసిందిగా అయోధ్య రామ మందిర ట్రస్ట్కు ఇక్కడ మెయిల్ రావడంతో ఒక్కసారిగా దీనిపై జరుగుతున్నటువంటి పరిణామాలపై చర్చించే విధంగా ఆలయ ట్రస్ట్ బోర్డు చాలా కీలకంగా కూడా భేటీ కావడం జరిగింది. దాదాపు 7వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా జరుగుతున్నటువంటి పరిణామాలపై చివరికి సిట్ ఏర్పాటు చేసి సిట్లో అనేక అంశాలు కూడా విస్తిపోయే అంశాలు కూడా బయటకు వచ్చినటువంటిది. దాదాపు ఆలయ టెంపుల్లో 1500 మంది పనిచేసేటటువంటి స్వచ్ఛందంగా పనిచేసేటటువంటి వాళ్ళు, తర్వాత ఇక్కడ అంటే శాలరీ బేస్గా పనిచేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఈ ఆలయ టెంపుల్లో పనిచేసే వాళ్ళు ఎక్కువగా కూడా విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువగా కూడా దాదాపు 95% ఎక్కువగా వీళ్ళు మాత్రమే ఉండేటటువంటిది. ఇక్కడ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ చాలా కీలకంగా అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగినప్పటి నుంచి కూడా ఆయన పర్యవేక్షణలో టెంపుల్కి సంబంధించింది కూడా చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. తర్వాత ఇక్కడ మనకు గోపాలరావు, అనిల్ మిశ్రా, ఇక్కడ గోపాలరావు మనకు చాలా కీలకంగా ఇటు చంపత్ రాయ్, అనిల్ మిశ్రా, తర్వాత గోపాలరావు ఈ ముగ్గురు అయోధ్య రామ మందిరంలో త్రిమూర్తులు ఒక కీలకంగా పోస్టుల్లో ఉండేటటువంటి వాళ్ళు. ఇక్కడ ప్రధాన కార్యదర్శికి చంపత్ రాయ్కి సంబంధించినటువంటిది అనుచరుడు తిన్ను దాదాపు ఇప్పుడు సిట్ ప్రధానంగా విచారణలో అంటే మొట్టమొదటి పేరు వచ్చేసేసి మనకు తిన్ను పేరు ప్రముఖంగా వినపడుతుంది. ఇక్కడ సిట్ విచారణలో దాదాపు 150 మందిని నేలమాలిగలో విచారణలో చేసిన తర్వాత వారి నుంచి రాబట్టినటువంటి సమాధానాలు విస్తుపోయే నిజాలు మాత్రము చాలామంది కూడా తిన్నుకు ఉన్నటువంటి ప్రాపర్టీసు, ఆయనకు ఉండేటటువంటి లావాదేవీలు, ఆయనకు సంబంధించినటువంటి ట్రస్టులు ప్రతి అంశాన్ని కూడా చాలామంది కూడా ఇటు సిట్ విచారణలో ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ వీళ్ళు దాదాపు 6 రోజుల పాటు జరిగినటువంటి సిట్ విచారణలో 7 అంటే పెన్ డ్రైవ్లు అంటే ఆ ఫుటేజ్ వాళ్ళ నుంచి విచారణలో చెప్పినటువంటి అంశాన్ని
దాదాపు 7 మనకు పెన్ డ్రైవ్ల్లో వాళ్ళు దానిని పొందపరిచారు అంటే ఆలోచించండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే సమాచారం అనుకోవచ్చు, గవర్నమెంట్ ఎంత సీరియస్గా దీని మీద యాక్షన్ తీసుకున్నది, పూర్తి వివరణలతో అనుమానితంగా ఉండేటటువంటి మరికొన్ని అంశాలను కూడా పొందపరిచి దాదాపు ఇటు పెన్ డ్రైవ్లో పొందపరిచి ఇటు సీఎం యోగి ఆదిత్యనాథ్కు నివేదిక ఇవ్వడం కొరకు కూడా గత అంటే కిందటి రోజు కూడా సమావేశం కావాలని చూశారు. కానీ ఉత్తరప్రదేశ్లో ఉండేటటువంటి భారీ వర్షాలతో కొంత సమావేశం పోస్ట్ పోన్ అయ్యింది. మరికొన్ని గంటల్లో దాదాపు ఈరోజు సిట్ నివేదిక ఇవ్వనుంది అన్నటువంటిది కీలకంగా అందుతున్నటువంటి సమాచారము. నిన్ననే మొత్తం సిట్ నివేదిక కూడా ఇచ్చేటటువంటి అంశం. కానీ ఇక్కడ ప్రధానంగా మనకు చంపత్ రాయ్, ఇక్కడ ముఖ్యంగా ఉండేటటువంటి ముగ్గురు, చంపత్ రాయ్ తర్వాత మనకు అనిల్ మిశ్రా, గోపాల్ రావు, ఇక్కడ వీరి ముగ్గురి మీద కూడా ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి కీలక నేతలు ఇప్పటి వరకు కూడా నాకున్నటువంటి సోర్సెస్ ప్రకారంగా చాలా కీలకంగా వీరిపై చాలా మంచి అభిప్రాయం ఉంది. కానీ వీరు ఎవరైతే చంపత్ రాయ్ అంటే ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఆయన నియమించినటువంటి కొంతమంది కీలక వ్యక్తులే దీనికి పాల్పడ్డారు, కొన్ని కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అన్నటువంటిది మాత్రము ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి సమాచారాన్ని కూడా పూర్తిగా కూడా తీసుకోవడం జరిగింది. వీరికి అంటే మొన్న దాదాపు 2 రోజుల క్రితంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ వచ్చిన సమయంలో కూడా ఇటు చంపత్ రాయ్ అధికారికంగా కూడా సీఎం అధికారికంగా సమావేశంలో కూడా అతడు పాల్గొనలేదు. ఆ సమయంలో వేరొక వ్యక్తి కూడా పాల్గొనడం జరిగింది. కానీ ఇక్కడ చంపత్ రాయ్ తర్వాత అనిల్ మిశ్రా, గోపాల్ రావు వీరికి సంబంధించింది ఇప్పుడు అంటే కొన్ని రోజుల వరకు కూడా బాధ్యతలను దూరంగా ఉంచే విధంగా కూడా ఇక్కడ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తిరిగి వారికి మరొక పదవిలో ఉంచేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతుంది అన్నటువంటిది నాకు సోర్సెస్లో ఉండేటటువంటి సమాచారం. ఇక్కడ తిన్ను ఒక ఆటో రిక్షా నడిపేటటువంటి వ్యక్తి, ఒక రిక్షా నడిపేటటువంటి వ్యక్తి ఏకంగా అయోధ్య రామ మందిరములో ఇటు కానుకలను లెక్కించేటటువంటి హుండీ దగ్గర ఒక కీలకమైనటువంటి పోస్ట్ ఇవ్వడంతో అతడు అంటే దాదాపు నెలకు ఒక 10,000 నుంచి 15,000 కూడా సంపాదించినటువంటి వ్యక్తి ఏకంగా అయోధ్య రామ మందిరంలో కీలకంగా హుండీకి సంబంధించినటువంటి దాంట్లో ప్రధాన పాత్ర పోషించాడు. ఇక్కడ అంటే తిన్ను ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో తిన్నుకు సంబంధించినటువంటి బ్యాగ్ కొంతమంది కూడా అయోధ్య రామ మందిరంలో చాప కింద నీరులా రావడం జరిగింది. ఈ విషయాన్ని ఇక్కడ ఎవరైతే చంపత్ రాయ్ తర్వాత అనిల్ మిశ్రా తర్వాత గోపాల్ రావులకు వీరికి తెలియకుండానే జరిగింది అన్నటువంటిది కొంతమంది చెప్తున్నటువంటి అంశం. కానీ ఇంత పెద్ద సంస్థలో ఒక వ్యక్తులను తీసుకోవాలంటే కూడా ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ లాంటి సంస్థలు ఇలాంటి వ్యక్తులను తీసుకునేటప్పుడు ఎలాంటి వాళ్ళ గురించి సమాచారం తీసుకోకుండానే తీసుకున్నారా అన్నటువంటిది ఇక్కడ చాలా మంది ప్రశ్నిస్తున్నటువంటిది. మరొకటి అంటే ఇక్కడ ఎవరైతే తిన్ను అన్నటువంటి వ్యక్తి ఎవరైతే వచ్చారో ఆయనతో పాటు దాదాపు కొంత సమయం గ్యాప్ ఇచ్చి లవకుష్ అనేటువంటి వ్యక్తి, తర్వాత అవినీష్ అనేటువంటి వ్యక్తి, తర్వాత అనుకల్ప్ అనేటటువంటి వ్యక్తి, కరుణే అన్నటువంటి వ్యక్తి, రామ్ శంకర్ అలియాస్ అంటే తిన్ను పేరు రామ్ శంకర్ అసలు పేరు, వీళ్ళందరూ కూడా దాదాపు 5 మంది చాలా కీలకంగా ప్రధాన ఏదైతే ఇక్కడ మనకు అమౌంట్కి సంబంధించినటువంటి అంటే కానుకలు వేసే హుండీ నుంచి ఎప్పుడైతే బాక్సెస్కి లోపలికి తీసుకొని వెళ్ళేంత వరకు కూడా చాలా కీలకంగా ఈ 5 మంది ఒక్కొక్క భాగంలో ఉన్నారు. దాదాపు కొన్ని కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అన్నటువంటిది సిట్ విచారణలో చాలా మటుకు కూడా సమాచారం దొరికింది అన్నది మాత్రము అందుతున్నటువంటి సమాచారం. ఇక్కడ సీసీ కెమెరాల గురించి అడిగినప్పుడు సీసీ కెమెరాలు దాదాపు కొన్ని నెలల నుంచి జరిగినటువంటి పరిణామాలకు సీసీ కెమెరాలను తీయడానికి చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి లవకుష్. ఈ లవకుష్ తర్వాత తిన్ను ఇద్దరు కలిసి సీసీ కెమెరాలను అవి పని చేయట్లేదు అంటూ కూడా సిట్ విచారణలో ఇవ్వకపోవడం అన్నది కూడా ఈ ప్రధానమైనటువంటి కేసు కూడా 2 ఎఫ్ఐఆర్లు ఈరోజు నమోదవుతున్నాయి అన్నటువంటిది మాత్రము కీలకంగా అందుతున్నటువంటి సమాచారము. కానీ కొన్ని కోట్ల రూపాయల స్కామ్ మనకు ప్రయాగ్ కుంభమేళ జరిగింది. దాదాపు ప్రతిరోజు కూడా కొన్ని కోట్ల రూపాయలు ఇట్లు భక్తులు ఆ శ్రీరామునికి ఇచ్చినటువంటి ఏదైతే కానుకలు అందులో సగానికి సగము లెక్కలు అన్నది మాత్రము లేదు. కానీ ఈ అంశాన్ని అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటిది. ఇందులో భాగంగానే ఇక్కడ తిన్ను అన్నటువంటి వ్యక్తి దాదాపు కొన్ని హోటల్స్, కొన్ని హాస్టల్స్, దాదాపు 80 పడకల గదులతో ఉండేటటువంటి హాస్టల్స్,
హోటల్స్, తర్వాత వివిధ రాష్ట్రాల్లో కూడా పెట్టుబడులు పెట్టారు. ఈ 5 మంది ఎవరైతే లవ్ కుష్, తిన్, తర్వాత కరుణ్ వీళ్ళంతా కూడా కలిసి మూకుమ్మడిగా కొంత వ్యాపారాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇక్కడ అయోధ్య రామ మందిరంలో ఉండేటటువంటి కీలక వ్యక్తులకు కూడా సమాచారం కూడా లేదు అన్నటువంటిది ఇక్కడ మరొక పార్ట్ నుంచి వినపడుతున్నది. కానీ మొత్తం మీద విచారణలో ఉన్నప్పుడు దానిని మనం ఎక్కడ కూడా మనం అంశాన్ని కూడా మనము ఇది అన్నటువంటిది చెప్పలేము. కానీ ఇక్కడ ఏదైతే విచారణలో చాలా అంశాలు కూడా బయటికి రావడం జరిగింది. కానీ ఇక్కడ ఎప్పుడైతే అంటే ఇక్కడ హుండీకి సంబంధించినటువంటి లెక్కలకు ఇక్కడ పెద్ద స్కామ్ అన్న తర్వాత దాదాపు 2 రోజుల నుంచి భక్తులు మాత్రం వెళ్తున్నారు అయోధ్య రామ మందిరానికి. కానీ అక్కడ హుండీలో మాత్రము కానుకలు తక్కువ అయ్యాయి. దాదాపు నిన్న మొన్నటి నుంచి కూడా దాదాపు 25 లక్షలు 30 లక్షల హుండీ ఉన్నది. దాదాపు కేవలం 24 అవర్స్లోనే 2 లక్షలు మాత్రమే హుండీలో కానుకలు వేసినటువంటిది. ఈ ప్రభావము హుండీల్లో ప్రభావంపై కొంత చూపిందన్నది మాత్రం చెప్పవచ్చు. కానీ మరొకటి ఇక్కడ దీనిపై ఇటు ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి తర్వాత విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినట్టు ఇప్పుడు అంటే ఇది ఇంత పెద్ద స్కామ్ జరిగిన తర్వాత సిట్ విచారణ కూడా జరుగుతుంది ఒకవైపు. కానీ ప్రక్షాళన ఏ విధంగా టెంపుల్ బాధ్యతని అంటే టెంపుల్ ముందు ఇలాంటి స్కామ్స్ జరగకుండా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అన్నదే కీలకంగా ఇప్పుడు ఒక బిగ్ క్వశ్చన్ అని చెప్పవచ్చు. కానీ ఇక్కడ మనకు నార్త్లో వచ్చేసి మనకు సౌత్లో తిరుపతి దేవాలయం ఏ విధంగా అయితే ట్రస్ట్ బోర్డు ఉంటుందో నార్త్లో మనకు వైష్ణవ్ దేవి టెంపుల్ అమ్మవారి టెంపుల్కి సంబంధించింది చాలా కీలకంగా. అంటే అయోధ్య రామ మందిరానికి ఏ విధంగా ఉంటుందో వైష్ణోదేవికి మనకు తిరుపతి ఎలాగో వైష్ణోదేవి అన్నది కూడా చాలా ఇక్కడ నార్త్కి సంబంధించింది. వైష్ణోదేవిలో కూడా ఇలాంటి ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్కి అక్కడ నియమించి సిఇఓ ఆధ్వర్యంలో టెంపుల్ అంత నిర్వహణ జరుగుతుంది. ఇదే విధంగా అయోధ్య రామ మందిరాన్ని నిర్మించాలి అన్నది చాలా కీలకంగా కూడా కీలక సమావేశాలు కూడా ఒకవైపు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు ఉండేటటువంటి 1500 మంది ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళల్లో కూడా కొంత ప్రక్షాళన చేసి మరికొత్త వారికి కూడా ఇటు ఇందులో భాగస్వామ్యం ఇచ్చే విధంగా కూడా టెంపుల్ యాజమాన్యం కూడా దీనిపై చర్యలు తీసుకునే విధంగా కూడా కీలకంగా కూడా ఆలోచిస్తుంది. మరికొద్దిసేపట్లో ఇటు సీఎం యోగి ఆదిత్యనాథ్కు సిట్ విచారణకు సంబంధించినటువంటి పెన్ డ్రైవ్లు తర్వాత అనేక కీలక అంశాలతో కూడా కీలక సమావేశం మరికొద్దిసేపట్లో కూడా జరగబోతుంది. దాదాపు లాస్ట్ మనకు సమావేశం ఉంది అన్నటువంటిది కూడా ప్రకటించారు. కానీ అక్కడ సీఎం చాలా కొంత బిజీగా ఉండడము అక్కడ ఉండేటటువంటి ప్రస్తుత పరిస్థితులతోటి సమావేశం కాలేదు. కానీ ఇప్పుడు ఈరోజు భేటీ కాబోతున్నారు. కానీ ఒక స్కామ్ ఇక్కడ రామ భక్తులకు సంబంధించినటువంటి స్కామ్తో ఇటు అంటే భక్తులు అనుకోవచ్చు యాత్రికులు దాదాపు ఇప్పుడు చాలా ఈ సీజన్లోనే భక్తులంతా కూడా రాముని దర్శనం చేసుకోవడానికి కూడా వస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి దీనితో కూడా కొంత అక్కడ సెక్యూరిటీ కూడా పెంచారు. తర్వాత కానుకలు వేయడం అని కూడా తగ్గింది అన్నది మాత్రం వాస్తవం. రైట్, థ్యాంక్ యూ కళ.